ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 11వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినము వరకు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక యొక్క ధ్యానమును మనం ముగించుకొని ఉంటా ఉన్నాం. అయితే ఈ రోజు నుండి మనము ధ్యానం చేసేటటువంటి పుస్తకము ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథములోని హోషియా గ్రంథమును మనము ధ్యానము చేసుకొని పోతా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ పుస్తకము అనేక కోణములలో, ఇంకా మరి ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఇజ్రాయేలు సమాజము అలాగే యూదా వారు దేవునిని వారు విసర్జించడం ద్వారా, లేదా దేవునికి వారు అపనమ్మకస్తులుగా, ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే విశ్వాసఘాతకులై అని సంబోధించబడడం మనం ఆ పుస్తకంలో చూడగలుగుతాం. అటువంటి వారికి దేవుడు ఒక చక్కని ఉదాహరణను చూపిస్తూ ఈ గ్రంథం అంతా కూడా ముందుకు కొనసాగుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ గ్రంథములో మనము చూసేటటువంటి విషయము, ఇజ్రాయేలు సమాజము ఎంత విశ్వాసఘాతకమైనప్పటికీ కూడా దేవుడు తన ప్రేమ చేత తిరిగి వారిని రీస్టోర్ చేయడము, అంటే ఈ ఇజ్రాయేలు సమాజము దేవుని యొక్క ప్రేమకు తిరిగి వారు రావడము చాలా ఉన్నతమైన విషయము. ఒకవేళ కనుక మనము ఈ పుస్తక పరిచయంలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ప్రాముఖ్యంగా పాత నిబంధన పాత నిబంధన పుస్తకమునంతటిని కూడా మనం ఒకవేళ విభజించవలసి వస్తే ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే 4 లేదా కొంతమంది 5 భాగాలుగా వాటిని విభజించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ 4 భాగాలుగా మనం ఒకవేళ మాట్లాడుకోవలసి వస్తే ఈ 4 భాగాల్లో మొదటగా ధర్మశాస్త్ర గ్రంథములు, ఆ తర్వాత చరిత్ర పుస్తకములు, ఆ తర్వాత పద్య భాగముగా పోయట్రిక్ బుక్స్గా మనము కొన్ని ఉండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాల్లో అంటే ఈ విభజనలోనే కొంతమంది పెద్ద ప్రవక్తల గ్రంథాలు అట్లాగే చిన్న ప్రవక్తల గ్రంథాలుగా విభజిస్తుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఒకవేళ మనం తీసుకోవాల్సి వస్తే 4 భాగాలుగా మనం ఆలోచించినట్లయితే మొదటిది అక్కడ ధర్మశాస్త్ర గ్రంథములు, వీటినే పంచఖండములు అని కూడా చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. రెండవదిగా ఈ పంచఖండములు ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు. అట్లాగే ఆ తర్వాత మనం చూసినట్లయితే చరిత్ర పుస్తకములు. ఈ చరిత్ర పుస్తకములలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే యెహోషువ గ్రంథము మొదలుకొని న్యాయాధిపతులు, రూతు, అలాగే సమూయేలు గ్రంథములు, అట్లాగే ఆ రాజుల గ్రంథములు, దినవృత్తాంతముల గ్రంథం, ఇవన్నీ కూడా అప్ టు ఎస్తేరు వరకు ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకములుగా చెప్పబడడం మనం చూడగలుగుతాం. ఇది 2వ విభజన. 3వ విభజన గనక మనం ఆలోచించినట్లయితే పద్య భాగములు. ఈ పోయటికల్ బుక్స్లో మనం ఆలోచించినట్లయితే కీర్తనలు, యోబు గ్రంథము, ఇంకా సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతములు ఇందులో ఉంటున్నట్లుగా ఈ పద్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఎక్కడి నుంచి అంటే యెషయా మొదలుకొని మలాకీ వరకు ప్రవక్తల గ్రంథాలు. అట్లాగే వారి యొక్క పరిమాణమును బట్టి, సైజును బట్టి పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలుగా అవి విభజింపబడ్డాయి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు వచ్చేసి యెషయా నుంచి దానియేలు గ్రంథం వరకు పెద్ద ప్రవక్తల గ్రంథాలని సంబోధించబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే చిన్న ప్రవక్తల గ్రంథాలు హోషియా నుంచి మలాకీ వరకు చిన్న ప్రవక్త గ్రంథాలుగా సంబోధించబడడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనము ప్రస్తుతం ధ్యానించబోతున్నటువంటి పుస్తకము ఈ చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మొదటి పుస్తకమైనటువంటి హోషియా గ్రంథమును మనము ధ్యానము చేయబోతా ఉన్నాము. ఇప్పుడు ఈ హోషియా గ్రంథం యొక్క సమరీని మనము చూడబోతా ఉన్నాం. దాని యొక్క ఆథర్ ఎవరు, ఏ కాలమానంలో అది రాయబడి ఉంటుంది, అంత మట్టుకే కాకుండా ఇంకా
అందులో ఉంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటో అవన్నీ కూడా మనము చూడబోతా ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే మొదటగా మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఇది చిన్న ప్రవక్తల్లో మొదటి పుస్తకం. అంటే ఈ చిన్న ప్రవక్తలు 12 పుస్తకాలు, హోషియా నుంచి మలాకీ వరకు అని చెప్పుకుంటా ఉన్నాం. ఈ 12 పుస్తకాలలో మొదటి పుస్తకముగా ఈ హోషియా గ్రంథంను మనము చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే ప్రాముఖ్యంగా ఇది రాసినటువంటి రచయిత హోషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోనూ, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇజ్రాయేలు రాజు దినంలోనూ బేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. నేను ప్రతి పుస్తకం స్టార్ట్ చేసినప్పుడు ఇది చెప్తా ఉంటాను, తిరిగి మళ్ళొకసారి ఇది మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకము కూడా కల్పితము కాదు, అది ఏది కూడా కట్టుకథలు అందులో లేవు అనేటటువంటి సత్యాన్ని మరొకసారి మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకనంటే ఈ హోషియా రాసిన హోషియా గ్రంథము అది ఏ కాలంలో, అంటే ఏ రాజుల కాలంలో అది ప్రవచింపబడింది, దేవుని యొక్క రాజు దేవుడు ఏ పట్టణాలకు, అంటే ఏ రాజుల కాలంలో ఈ హోషియాకు ప్రవచించి అవి తన ప్రజలకు తెలియజేయమన్నది చెప్పడం మనం అక్కడ క్లియర్గా చూడగలుగుతూ ఉంటాం. ఏ రాజుల కాలంలో ఆయన ప్రవచించాడో కూడా అక్కడ రాజుల పేర్లు కూడా ప్రస్తావిస్తుండడం మనం చూడగలం. ఈ పేర్లు కనుక మనం ఆలోచించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఈ రాజుల పేర్లు స్పష్టంగా ఇవ్వబడుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. అయితే దీన్ని రాసినటువంటి రచయిత హోషియాగా మనం గుర్తించగలగాలి. అట్లాగే దాని యొక్క టైటిల్ కూడా, అంటే ఆ హోషియా గ్రంథము కూడా ఆ రచయిత పేరు వెనక, ఆ ప్రవక్త పేరు వెనకాలే దానికి నామకరణము చేయబడినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. అంత మటుకే కాకుండా ఇది రాసినటువంటి కాలమానము, ఈ రచయిత గురించి కేవలము బేరీ కుమారుడైనటువంటి హోషియా అని చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు రాజ్యము 2గా విభాగించబడిన తర్వాత, అంటే ఉత్తర రాజ్యమేమో ఇజ్రాయేలు రాజ్యముగా, అంటే 10 గోత్రములు కలుపుకొని ఇజ్రాయేలు రాజ్యముగా, అట్లాగే కింద 2 రాజ్యములు, అంటే మిగతా 2 రాజ్యములు యూదా బెన్యామీను కలుపుకొని అక్కడ యూదా రాజ్యముగా, అది దక్షిణ రాజ్యముగా విభాగింపబడిన తర్వాత ప్రాముఖ్యంగా ఈ హోషేయ ఉత్తర రాజ్యానికి చెందినటువంటి వాడిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. దీనికి అక్కడ ఇవ్వబడుతున్నటువంటి ఆధారము హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మా రాజు అని ఉత్తర రాజును, అంటే నార్దర్న్ కింగ్డమ్కి సంబంధించినటువంటి రాజును తన రాజుగా అక్కడ ప్రస్తావించబడడం ద్వారా ఈ హోషేయ ఉత్తర రాజ్యానికి సంబంధించినటువంటి వాడిగా చెప్పబడుతుండడం మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ పరిచయాలు లేదా ఈ ధ్యానాలు ప్రాముఖ్యంగా నేను చేసేటటువంటి విషయము లేదా నేను రెఫర్ చేసేటటువంటి పుస్తకాలు జాన్ మెకార్థర్ సంబంధించినటువంటి ఓటీ, అంటే పూర్తిగా జాన్ మెకార్థర్ కమెంటరీ, బైబిల్ వర్డ్ స్టడీ బుక్, అట్లాగే బిలీవర్స్ కామెంటరీ అనేటటువంటి పుస్తకము, అది విలియం మెక్డొనాల్డ్ గారు రాసినటువంటి పుస్తకము. అట్లాగే గూగుల్లో గనక చూసినట్లయితే godquestions.org వాటిలో ఉంటున్నటువంటి ఆ పూర్తి సమాచారాన్ని సేకరించుకొని ఆ ప్రతి పుస్తకం యొక్క ధ్యానము లేకపోతే వాటి యొక్క నిర్వచనాలు, వాటి యొక్క అర్థాలను మనము చూడబోతా ఉన్నాం. ఇది ఇక్కడ పుస్తకాల యొక్క ఇంట్రడక్షన్గా మనం గమనించాలి. అయితే ఇది రాసినటువంటి కాలమానము, ఈ హోషేయ రాజు ఉత్తర రాజ్యానికి, ఇజ్రాయెల్ రాజ్యానికి చెందిన హోషేయ ప్రవక్త ఈ ఉత్తర రాజ్యానికి చెందినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాము. అంత మటుకే కాకుండా ఈ హోషేయ రాజు జీవించినటువంటి కాలమానము గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే 755 అంటే క్రీస్తు పూర్వం 755వ సంవత్సరం నుంచి 710వ సంవత్సరం వరకు
ఆయన కాలమానములో అంటే ఆయన ప్రవచించినటువంటి ఆ కాలంలో అక్కడ ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఉంటున్నటువంటి రాజుల పేర్లు అక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆయన ప్రవచించినటువంటి ఆ కాలంలో యూదాకు సంబంధించినటువంటి రాజులు మనం ఒకవేళ చూసినట్లయితే ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా అనువారు యూదా రాజ్యానికి రాజులుగా ఉంటా ఉన్నారు. అట్లాగే మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఆ ఇజ్రాయేలు రాజ్యాలకు యెరోబాము రాజు యొక్క కాలములో ఆయన ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చివరి రాజులు వీరి యొక్క ప్రస్తావనలో ఉండడం అంటే ఇజ్రాయేలునకు చివరిగా ఆ రాజులుగా ఎవరైతే ఉంటా ఉన్నారో ఆ రాజుగా అంటే చివరి దినాలలో అంటే ఆ చివరి సమయాల్లో ఈ హోషియా ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకొక మాట చెప్పుకోవాల్సి వస్తే ఈ హోషియా గ్రంథమును గురించి నేటి దినాన వేదాంత విద్యలో అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ థియాలజికల్ స్టడీకి మూల కారణముగా చెప్పబడే వచనము ఈ హోషియా గ్రంథము నుంచే ఆధారము చేసుకొని చెప్పబడుతుండడం మనం చూడగలం. అంటే ఈ థియాలజికల్ స్టడీకి ఉంటున్నటువంటి ఒక సబ్జెక్ట్ కనుక మనం ఆలోచించినట్లయితే దైవ జ్ఞాన శాస్త్రము లేదా సిస్టమాటిక్ థియాలజీ అని ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో దానికి సంబంధించినటువంటి అంటే దానికి ఆ పునాది పడడానికి మూల కారణము ఈ హోషియా గ్రంథంలో ఉంటున్నటువంటి వచనమే. నా జనులు దేవుని జ్ఞానము లేక నశించిపోతున్నట్లుగా అక్కడ ప్రస్తావించబడుతుండడం కారణమును బట్టి అది మనము ఆ 4వ అధ్యాయంలో అట్లాగే 6వ అధ్యాయంలో ఆ వచనాలను మనము చూడగలుగుతా ఉంటాం. దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అని. అట్లాగే 6వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో మనం చూసిన యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు రండి అని అంటాడు. అంటే దీనికి ఈ యొక్క హోషియా గ్రంథానికి మూల కారణము మనం ఒకవేళ ఆలోచించినట్లయితే జనులు దేవుని మీద తిరుగుబాటు చేయడము దేని గురించి అనేది గనక మనం ఆలోచించినట్లయితే ఈ దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేకపోవట ద్వారానే అనేటటువంటి విషయము స్పష్టము. ఈ విషయాన్ని మనం అక్కడ ఆలోచించాలి. దీని యొక్క చరిత్ర ఏ కాలమానంలో ఇది జరిగిందో మనం చూసి ఉంటా ఉన్నాము. ఇంకా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇందులో ఉంటున్నటువంటి కంటెంట్ గనక మనం గుర్తించాలి. ఎందుకనంటే ఇందులో హోషియాకు దేవుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఇన్వాల్వ్ చేస్తూ అంటే ఇతర ప్రవక్తలకెల్లా కూడా ఈ హోషియా గ్రంథం పూర్తిగా విభిన్నము. ఎందుకనంటే తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇన్వాల్వ్ చేస్తూ దేవుడు ఇక్కడ హోషియాని ప్రవచించమని చెప్తుండడం చాలా నిజంగా అది విడ్డూరమైన విషయమైనా కూడా దేవుడు అది చెయ్యమన్నాడు కాబట్టి ఈ ప్రవక్త చేసాడు. అది నేటి దినాన మనకు కూడా ఒక కనువిప్పుగా అనేక విషయాలు అందులో చెప్పబడడం ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి విషయం తన వ్యక్తిగత జీవితాన్ని ఇన్వాల్వ్ చేయడం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హోషియాకు దేవుడు ప్రాక్టికల్గా ప్రవచించమని చెప్పడం మనం చూడగలుగుతాం. ఇక్కడ హోషియాకు దేవుడు చెప్పినటువంటి విషయము వెళ్ళి ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని నీవు వివాహము చేసుకొని ఆమె ద్వారా పిల్లలను కని నీవు ఆమె తిరిగి వెళ్ళిపోవడం అంటే ఆమె ఈ వ్యభిచారమునకు ఆగలేక పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని వదిలేసి ఆ వ్యభిచారంలోనికి తిరిగి పోయినటువంటి స్త్రీగా ఆమెను చూపిస్తూ తిరిగి 3వ అధ్యాయంలో ఏమి చెప్తాడంటే అక్కడ మనం చూసినట్లయితే తిరిగి ఆమెను మళ్ళా భార్యగా చేర్చుకొనమంటాడు. అంటే వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీనే వివాహం చేసుకుని ఆమె ద్వారా పిల్లలను కనమన్నాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. తిరిగి ఆమెనే భార్యగా తీసుకొని రమ్మంటా ఉన్నాడు. ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే అంటే ఇక్కడ ద క్లియర్ కాంట్రాస్ట్ బిట్వీన్ అ ఫెయిత్ఫుల్ హస్బెండ్ అండ్ ఎ ఫెయిత్లెస్ వైఫ్, ఒక విశ్వాసము గల భర్తను
చూపిస్తూ ఒక విశ్వాసఘాతకురాలైన భార్య పట్ల తాను చూపించవలసినటువంటి ప్రేమను చూపించడము ఇక్కడ ఉన్నతమైన విషయం. దాన్ని ఇక్కడ దేవుడు స్పష్టముగా సూచిస్తూ లేదా దానిని ఇక్కడ ఆధారము చేస్తూ ఇక్కడ మిగతా 4వ అధ్యాయం మొదలుకొని అక్కడ ఇజ్రాయేలు రాజ్యాన్ని ప్రవచించమనడం చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే ఇందులో నమ్మకమైనటువంటి భర్త ఏదైతే హోషియా స్థానంలో ఉంటా అన్నాడో అది దేవునికి సూచనగా చూపబడుతుండడము, ఏదైతే వ్యభిచారంలో తేబడినటువంటి స్త్రీ ఎవరినైతే హోషియా వివాహము చేసుకోమన్నాడో అది ఇజ్రాయేలు రాజ్యానికి సూచనగా చూపిస్తూ అక్కడ దేవుడు అంటే ఈ కటు విగ్రహారాధనలో వ్యభిచారంలో ఉంటున్నటువంటి ఈ ఇజ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమకు వారు తట్టుకొనలేక ఇతర విగ్రహాల వైపు, ఇతర దేవుళ్ళ వైపు, దేవతల వైపు వారు తిరగడం ద్వారా అంటే వారి యొక్క ఆ వ్యభిచార మనస్సును దేవుడు ఇక్కడ స్పష్టంగా చూపిస్తాడు. తిరగడము ద్వారా వారిని వదిలివేస్తున్నాడు. ఆ తర్వాత తిరిగి మరలా ఏదైతే తన భార్యగా తెచ్చుకొని అంగీకరించమంటా ఉన్నాడో అట్లాగే దేవుడు కూడా తన యొక్క నిబంధనను తన ప్రజలతో అక్కడ తిరిగి స్థిరపరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. అంటే ఇక్కడ ద కాంట్రాస్ట్ బిట్వీన్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ అ ఫెయిత్లెస్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఒక విశ్వాసము గల పూర్తిగా నమ్మకస్తుడైనటువంటి దేవునికి అలాగే విశ్వాసఘాతకులైనటువంటి ఈ పదాలు మనం ఆ పుస్తకంలో స్పష్టంగా చూడగలుగుతాం. అంటే ఆ విభజనలో మనము ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు కూడా వారి యొక్క విశ్వాసఘాతకాన్ని చూపించాడో కూడా మనం చూడగలుగుతాం. విశ్వాసఘాతకమైనటువంటి ఇజ్రాయేలు రాజ్యము అట్లాగే యూదా రాజ్యాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రెండు కలుపుకొని అటువంటి వారి పట్ల దేవుడు తన ప్రేమను తిరిగి చూపిస్తూ స్థిరపరుస్తుండడం చాలా అద్భుతమైన విషయము. అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దీంట్లో అన్వయింపు అనేది చాలా ప్రాముఖ్యం. నేటి దినాన దేవుడు ద గాడ్ రిమైన్స్ ద సేమ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అండ్ టిల్ టుడే. దేవుడు అదే స్థిరమైనటువంటి ఆలోచన, మనస్సు, ప్రణాళిక కలిగినటువంటి వాడు. ఆ ఇజ్రాయేలు కాలంలో ఎట్టి ప్రేమను చూపిస్తూ ఉన్నాడో ఈనాడు కూడా మన మీద అదే ప్రేమను ఇంకా మనం ఆలోచించినట్లయితే మనం ఇంకా పూర్తి నిర్ధారణతో మనం మాట్లాడవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో తన సొంత కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపడం ద్వారా ఇంకెంత ప్రేమ మన మీద చూపించాడో మనం దాన్ని నిర్ధారించుకొనవచ్చు. నాడు మనం గ్రహించినట్లయితే నేటి దినాన ఆ ఇజ్రాయేలు సమాజం అని ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఆధునిక కాలంలో అది మన సంఘాలకు సూచనగా ఉంటుంది. దేవుడు తన నిరవధిక అనంతమైనటువంటి ప్రేమను మన ఎడల చూపిస్తూ ఉంటే ఈ లోకములో విశ్వాసులముగా చలామణి అవుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి లేదా దేవునికి అపనమ్మకము కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, అండ్ ఓపెన్ ఇన్విటేషన్ ఈజ్ గివెన్ బై గాడ్ టు ద ఇజ్రాయలైట్స్. ఆయన అక్కడ వదిలివేస్తా ఇజ్రాయేలీలు అని ముగించడం దీని యొక్క ఈ గ్రంథం యొక్క ఉద్దేశము కాదు, కానీ ద వెరీ మీనింగ్ ఆఫ్ రిస్టోరేషన్, తిరిగి ఆ సంబంధాన్ని నిలవబెట్టడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనము కూడా దేవునితో తిరిగి ఆ సంబంధాన్ని, దేవుని విశ్వాసములో ఆ నిలకడను, ఆ స్థిరత్వాన్ని రిస్టోర్ చేసుకోవడం చాలా ఉన్నతమైన విషయం. ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ రిస్టోర్డ్ టు దట్ గాడ్, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ రిస్టోర్డ్, ఇంకా ఆ విశ్వాసంలో స్థిరంగా ఉంటే అంతకు మించినటువంటి ఆనందము దేవునిలో ఉండదండి.
కాబట్టి ఈ పుస్తకము చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ద రిస్టోరేషన్. ఏదైతే తిరిగి దేవుడు తన బంధాన్ని అక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడో తన ప్రజలతో, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ విషయాలను చూస్తూ మనం అక్కడ చక్కగా గ్రహించగలుగుతూ ఉంటాం. ఈ విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే పుస్తక విభజన ముఖ్యంగా 2 భాగాలుగా ఈ యెషయా గ్రంథాన్ని మనము విభజించవచ్చు. ఒకటేమో మనము ఇక్కడ చూచినట్లయితే 1వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా అక్కడ మనం ఆలోచించినట్లయితే హోషేయ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇన్వాల్వ్ చేస్తూ తనకు భార్యగా తెచ్చుకోవడం అనేటటువంటి ఆ విషయము అక్కడ స్పష్టంగా మనం చూడగలుగుతాం. అంటే ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి భార్య, అట్లాగే ఒక నమ్మకమైనటువంటి భర్త, ఇవి చూపిస్తూ ఉన్నాడు. ఆ నమ్మకమైనటువంటి భర్తగా అక్కడ ఈ భాగంలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా అక్కడ ఉంటున్నటువంటి విభజనలో మనం చూసినట్లయితే హోషేయ వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ పేరు గోమెరు, వారి యొక్క జీవితాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అట్లాగే 1వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని 2వ అధ్యాయం 23వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలీల యొక్క బాంధవ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అట్లాగే 2 ఇరుపక్షాలు అంటే ఇక్కడ హోషేయ అట్లాగే వ్యభిచారంలో ఉన్నటువంటి భార్య, వెళ్ళిపోయినటువంటి ఆ భార్య తిరిగి బంధంలోనికి రావడం, రీస్టోర్ చేయబడడం, రీకన్సైల్ అవ్వడము, అది ఆ భాగము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనంలో అది చూపిస్తూ ఉన్నాడు. ఇది మొదటి భాగము. 2వ భాగము ప్రాక్టికాలిటీలోకి అంటే ఇజ్రాయేలీయుల యొక్క కాలమానంలోనికి అక్కడ రావడం. ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ అధ్యాయం 9వ వచనం వరకు ఇది 2వ భాగం. అంటే అక్కడ వ్యభిచారములో ఉన్నటువంటి భార్య, నమ్మకస్తుడైనటువంటి భర్త అని ఏ విధంగా చెప్పుకుంటాను. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యభిచారంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు వారు, నమ్మకమైనటువంటి దేవుడు. ఈ భాగంలో గనక మనం విభజించుకోవాల్సి వస్తే ఇజ్రాయేలీయులు వారి యొక్క వ్యభిచార మనస్సును బట్టి దోషులుగా తీర్చబడడం. ఈ భాగం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇంకా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనం వరకు ఉంటున్నటువంటి ఈ భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దీనిని బట్టి వారి యొక్క విశ్వాస ఘాతకాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు రాజ్యాన్ని విసర్జించాడు. అది 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ అధ్యాయం 15వ వచనం వరకు గల వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇజ్రాయేలీలు రిస్టోర్ చేయబడడం, తిరిగి దేవునితో సంబంధంలోనికి రావడము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ అధ్యాయం 9వ వచనం వరకు గల వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉంటాం. చాలా గొప్ప విషయాలు ఈ యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. రేపటి నుంచి వచనం వెంబడి వచనం యొక్క ధ్యానమును మనము ఈ యెషయా గ్రంథంలో నుండి చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నా యొక్క ధ్యానాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్వయింపు. If application is not being done through these meditations, it is mere waste of listening to this. ఈ యొక్క వాక్యాలను వినడము వ్యర్థమండి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యమును అక్కడ వింటూ అన్వయింపు చేసుకుంటూ దేవుని విశ్వాసంలో స్థిరపరచబడడం అది ప్రాముఖ్యం. ఒకవేళ అటువంటి అన్వయింపు లేదా ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడం లేకపోతే ఈ ధ్యానాలు వినడము పూర్తిగా వ్యర్థము. కాబట్టి ఈ యెషయా గ్రంథంలో ఉంటున్నటువంటి అద్భుతమైన విషయం ద వెరీ రిస్టోరేషన్, తిరిగి ఆయన యొక్క బంధములోనికి విశ్వాస ఘాతకులైనటువంటి ఇజ్రాయేలీయులు తేబడము. మనం కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ద వెరీ రిస్టోరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే అది దేవునితో, నిత్య జీవము గల దేవునితో మన యొక్క సంబంధాన్ని లేదా బాంధవ్యాన్ని తిరిగి పురికొల్పుకుంటా ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇది ఈ పుస్తకం యొక్క పరిచయము. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల దేవ, హోషేయ గ్రంథంలో హోషేయ
ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఆ నమ్మకమైనటువంటి దేవుని స్థానంలో తండ్రి దేవ, యు రిమైన్ యాజ్ అ ఫెయిత్ఫుల్ లార్డ్ టిల్ టుడే. అయ్యా తండ్రి, ఈ రోజు వరకు కూడా అట్టి నమ్మకత్వాన్ని నీవు ప్రదర్శిస్తానే ఉన్నావు అయ్యా. లోపము ఆనాటి ఇజ్రాయేలు సమాజంలో వారి యొక్క విశ్వాసఘాతకముగా మేము చూస్తాం. నేటి దినాన కూడా తండ్రి దేవ అటువంటి విశ్వాసఘాతకపు స్థితిలో అనేకులు ఉంటా ఉన్నారు అయ్యా. రెస్టోరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయ్యా. రికన్సలియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయ్యా. మా జీవితాల్లో కూడా అట్టి తిరిగి ఈ బంధంలోనికి పురికొల్పబడడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అయ్యా. ఇట్టి రీతిగా ఈ పుస్తకము మా జీవితాలను నీలో తిరిగి ఉజ్జీవపరుచుకొనడానికి, పూరికొల్పుకొనడానికి అయ్యా ఈ వచనం వెంబడి వచనం ధ్యానములో సహాయము చేయబడుటకు మీ కృపలో భద్రపరుచుకొనమని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.